ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం టీటీడీకి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన జస్పేర్ అనే భక్తుడు శ్రీవారికి 5 అత్యాధునిక బ్యాటరీ వాహనాలను కానుకగా సమర్పించారు. ఈ వాహనాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం తిరుమలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో వాహనం విలువ సుమారు 7 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. పర్యావరణ హితంగా ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలు భక్తుల రవాణాకు ఎంతో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా కొండపైకొచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు నడవడానికి ఇబ్బంది పడకుండా ఆలయ పరిసరాల్లో ఈ వాహనాలు ఉచిత సేవలు అందిస్తాయని అదనపు ఈవో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఇలాంటి విరాళాలు ఇవ్వడానికి వచ్చిన దాతకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశాయ. ఈరోజు చెన్నై నుంచి జీ స్క్వేర్ అనే డోనర్ దాదాపు ఒక 5 ఈవీ వెహికల్ని డొనేట్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ జనరల్ మనకు ఆల్రెడీ ఫ్యూ వెహికల్స్ ఉన్నాయి. ఇవి కూడా జాయిన్ కావడంతో మనకి పిలిగ్రిమ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. ఈ వెహికల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 60 కిలోమీటర్ల వరకు కూడా ఇంటర్నల్గా తిప్పే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్క వెహికల్ దాదాపు 7 లక్షల వరకు ఉంటుంది. ఇది ప్యూర్లీ ఇండియన్ మేడ్, చెన్నైలో చేసినవి. దాదాపు 3 ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది. సో దీనివల్ల భక్తులకు కూడా ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వరకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు టెంపుల్ నుంచి ఎంటీవీఏసీగా అన్నదానం కానీ, అన్నదానం నుంచి ఇంకో ప్లేస్కి కానీ, ఇంటర్నల్గా తిరుమలలో ఒక ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి ఈ వెహికల్ పిలిగ్రిమ్ తీసుకెళ్ళడంలో సహాయకారిగా ఉంటుంది. సో ఇది కావడంతో పిలిగ్రిమ్స్ ఒక్కొక్క చోట వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. పీక్ టైంలో కొన్నిసార్లు వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఈ వెహికల్ మరింతగా ఈ 5 కూడా జాయిన్ కావడంతో మనకి పిలిగ్రిమ్స్కి ఎప్పటికప్పుడే స్టాండ్లో ఎప్పటికప్పుడే 1-2 వెహికల్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల భక్తులకి మరింత సహాయకారిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో డోనర్స్కి టీటీడీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నారు.